హాయ్! ఐయామ్ యువర్ రాహుల్. మన మొబైల్‌లో ఎక్కువ ఫింగర్ ప్రింట్ అయితే యూజ్ చేస్తుంటాము. ఇలా ఫింగర్ ప్రింట్ యూజ్ చేయడం వల్ల ఒకసారి మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు మనకైతే పాస్వర్డ్ అడుగుతుంటుంది కదా! ఇలా పాస్వర్డ్ అడిగినప్పుడు మనం ఎక్కువగా ఫింగర్ ప్రింట్ యూజ్ చేయడం వల్ల మనమైతే పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటాం. అంతేకాదు మన పాస్వర్డ్ ఓపెన్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూడడం ద్వారా వాళ్ళకి మన పాస్వర్డ్ తెలిసిపోయి మన మొబైల్ ఇంట్లో పెట్టినప్పుడైతే గనుక వేరే వాళ్ళు ఓపెన్ చేసి మన మొబైల్ చూస్తూ ఉంటారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్ మీలో చాలామంది ఫేస్ చేస్తుంటారు కదా! సో, ఇలాంటి ప్రాబ్లమ్‌కి నేను ఒక ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ ద్వారా ఏమవుతుందంటే మీరు ఎప్పటికి పాస్వర్డ్ మర్చిపోరు. అలానే ఎవరైనా చూసినా సరే పాస్వర్డ్ వాళ్ళకైతే తెలియకుండా చేంజ్ అయిపోతుందంట పాస్వర్డ్ దానికదే. సో, ట్రిక్ ఏంటో తెలుసుకోవడానికి మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే గనుక మీకు క్లియర్‌గా అర్థం కాదనమాట. ఓకే. ఏమాత్రం నేర్చుకోకుండా మనతో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే. మనం ఇలా ఎవరికీ తెలియకుండా అలానే మనం మర్చిపోకుండా సీక్రెట్‌గా ఒక లాక్ సెట్ చేసుకోవడం కోసం మీ మొబైల్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ పైన సెర్చ్ బార్‌లో ఏఏవిఓటీ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసాక ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్‌లో టైమ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ వస్తుంది. ఈ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే లాస్ట్‌లో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ పర్మిషన్ అలో చేసేయండి. అలో చేసిన తర్వాత మనకి యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీనిలో ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఎనేబుల్ లాక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా! దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మనకి ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ అలో చేసేయండి. అలో చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ సెలెక్ట్ రికవరీ పాస్‌వర్డ్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ వస్తుందనమాట. ఈ ఆప్షన్ మనకి పాస్‌వర్డ్ రికవరీ చేసుకోవడం కోసం హెల్ప్ అవుతుందనమాట. ఇక్కడ ఒక చిన్న యారో మార్క్ ఉంది చూసారా? దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు నచ్చిన క్వెషన్ ఏదైనా సరే మనకి గుర్తుండేది క్వెషన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వాట్ వాజ్ యువర్ చైల్డ్‌హుడ్ నిక్‌నేమ్ అని చెప్పి ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నా నిక్‌నేమ్ అయితే ఇచ్చాను. మీరు సెలెక్ట్ చేసిన క్వెషన్‌కి ఆన్సర్ అయితే ఇక్కడ ఇచ్చేసిన తర్వాత కింద సేవ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి క్వెషన్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ సెక్యూరిటీ టైప్ అని చెప్పి క్వెషన్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో ఇక్కడ మీరు ఫస్ట్ ఉన్న ఆప్షన్ కరెంట్ టైమ్ అని చెప్పి ఉంది చూసారా? దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేశాక నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఇప్పుడు ఒకసారి మొబైల్ లాక్ చేసి చూడండి. చూడండి మొబైల్ లాక్ చేస్తే మనకి డిస్ప్లేలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ లాక్ కూడా క్రియేట్ అయిపోయింది. ఫోన్ లాక్ అయిపోయింది. ఇంతకీ మనం పాస్వర్డ్ ఏం పెట్టలేదు, లాక్ ఏం పెట్టలేదు, ఫోన్ ఎలా లాక్ అయింది అనుకుంటున్నారా? మనకి ఇప్పుడు ఇక్కడ పైన టైం అని చూసారా? టైం ఇప్పుడు 3:29 అయింది కదా! మన టైమే మనకి ఇక్కడ నుండి ఫోన్ లాక్ అనమాట. ఇప్పుడు టైం ఇక్కడ 3:29 అయింది కాబట్టి 0329 మనకైతే పాస్వర్డ్ ఇక్కడ. అలానే మనకి టైం మారే కొద్దీ మనకి టైం అక్కడ ఎంత ఉంటే మనం ఏ టైంలో అయితే ఫోన్ ఓపెన్ చేస్తున్నామో ఆ టైంలో టైం అక్కడ ఎంత ఉంటే అదే మనకి పాస్వర్డ్ అనమాట ఫోన్‌కి. ఇప్పుడు ఒకసారి మీకు ఫోన్ లాక్ తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు టైం ఇక్కడ 0329 అయింది కదా! ఇప్పుడు నేను ఇక్కడ లాక్ 0329 ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఎంటర్ చేయగానే ఫోన్ అయితే మనకు అన్‌లాక్ అయిపోయింది. ఓకే. చూసారు కదా! ఇలా చాలా సింపుల్‌గా మనమైతే లాక్ సెట్ చేసుకోవచ్చనమాట. ఇలా సెట్ చేసుకోవడం ద్వారా మన లాక్ మర్చిపోయే ఛాన్సెస్ అయితే ఉండదు. అలానే మన లాక్ కూడా ఇంకెవరు కూడా తెలుసుకోలేరనమాట. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.